మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్లో క్లాస్ టీచర్ మ్యాపింగు, అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, అంటే ఏ క్లాస్కి ఎవరు క్లాస్ టీచర్గా ఉన్నారో మ్యాప్ చేయటం, అదేవిధంగా ఏ టీచరు ఏ సబ్జెక్టు డీల్ చేస్తున్నారు అనేది ఈ రెండు విషయాలు మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఇది ఒక ముఖ్యమైన టాస్క్ అనమాట. మనం రేపు సెల్ఫ్ అసెస్మెంట్ 1 కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఎగ్జామ్స్ ఏ కంప్లీట్ అయినా సరే వాడు మార్క్స్ ఎంటర్ చేయడానికి స్కూల్ అటెండెన్స్ యాప్లోనే ఆప్షన్ ఇచ్చాడని మనకు తెలుసు. ఆ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఈ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయాలి, అదేవిధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలి, అదేవిధంగా స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఆర్ అప్డేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది హెచ్ఎం గారి లాగిన్లోనే చేయవలసి ఉంటుంది. దాని కొరకు మనం హెచ్ఎం గారి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ టైల్ ఉంటుంది. ఈ టైల్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాప్ చేయడానికి సెలెక్ట్ టీచర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మన పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరి పేర్లు ఐడీలతో సహా డిస్ప్లే అవుతాయి. మనం ఒక్కొక్క ఉపాధ్యాయుడిని సెలెక్ట్ చేసుకుని ఆ ఉపాధ్యాయుడు ఏ క్లాస్కి క్లాస్ టీచర్గా ఉన్నాడో మనం ఉపాధ్యాయుడి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ టీచర్ ఫర్ అని ఉంటుంది ఇక్కడ, అంటే ఏ క్లాస్కి మ్యాప్ చేసామనేది. అప్పుడు ఇక్కడ మనం ఇంకా మ్యాప్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో మ్యాప్డ్ క్లాసెస్ అని ఉంటుంది. ఇప్పుడు మ్యాప్ న్యూ క్లాస్ మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేయగానే ముందు మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ క్లాస్ మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే మనం ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, ఆ డిలీట్ మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. మరలా కొత్త టీచర్ని మనం ఆ క్లాస్కి మ్యాప్ చేయవచ్చు. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అన్ని క్లాసులకి క్లాస్ టీచర్స్ని మ్యాప్ చేయవలసి. వ్యూ మ్యాప్డ్ డేటా మీద క్లిక్ చేయగానే ఏ క్లాస్కి మనం ఏ ట్రెజరీ ఐడి కలిగిన టీచర్స్ని మ్యాప్ చేసామనేది ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది చేయాలి. సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దాని కొరకు మనకి రెండో ఆప్షన్ అయిన సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మనం సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి టీచర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయాలజికల్ సైన్స్ ఉంది. బయాలజికల్ సైన్స్ క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ డిస్ప్లే అవుతారు. బయాలజికల్ సైన్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో మనం సెలెక్ట్ చేసుకున్న క్లాస్కి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో సబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ని ఆ క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బయాలజికల్ సైన్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అది 10th క్లాస్ ఒక క్లాస్కి అనమాట. అలాగే ఇంకో సబ్జెక్ట్ ఇది కొంచెం చూడండి, బయాలజికల్ సైన్స్ అనగానే ట్యాగ్డ్ 2 అని చెప్పి వాళ్ళ ఐడి ఉందన్నమాట. ఈ విధంగా మన పాఠశాలలో ప్రతి క్లాస్కి అన్ని సబ్జెక్టులు, ప్రతి క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏ టీచర్ డీల్ చేస్తున్నారో ఆ టీచర్ని ట్యాగ్ చేసేయాల్సి ఉంటుంది. మన పాఠశాలలో ఆ తరగతిలో ఏ సబ్జెక్ట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నాయో విద్యార్థులకు బోధిస్తున్నామో ఆ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్న టీచర్స్ని ట్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక్కొక్క క్లాస్కి. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులకి ఆ సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయుల్ని ట్యాగ్ చేస్తే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 టాస్క్లు ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఇచ్చేలోపు ఈ టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలి. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.